అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంట్లోనే మనం కసూరి మేతిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈజీగా నేను మీకు చూపిస్తాను. కసూరి మేతి అంటే ఎండపెట్టిన మెంతాకు. ఇది నార్త్ ఇండియన్ వంటల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం హోటల్స్కి వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు కూడా ఇది వాడుతూ ఉంటారు, లేదా ఇళ్లల్లో చేసుకునేటప్పుడు కూడా ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికి ఒక సెపరేట్ అరోమా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది మెంతాకు పచ్చిగా ఉన్నప్పుడు పెద్ద ఆకులు ఉంటాయి. సో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న మెంతాకు ఉంటుంది, అది పప్పు వేసుకొని చేస్తారు. అఫ్కోర్స్ ఇది కూడా పప్పు వేసుకొనే చేసుకుంటారు, బట్ ఎండబెడితే కనుక అది కసూరి మేతి అవుతుంది. సో ఇలాగా ఆకును తీసుకొచ్చి తోడేలన్నీ తీసేసి ఆకును మాత్రమే సపరేట్గా మనం తీసుకోవాలి. పండిన ఆకు కానీ లేదంటే కొంచెం అటు ఇటు ఉన్న ఆకు ఏదైనా పురుగు పట్టిన ఆకు అదంతా తీసేసి సపరేట్గా చేసుకొని మొత్తం కాడలన్నీ తీసేసి ఆకును మాత్రమే మనం ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఈ కసూరి మేతిని నేను కొనడం మానేసి, అంటే మార్కెట్లో కసూరి మేతిని కొనడం మానేసి దాదాపుగా ఒక 20 years అవుతోంది. సో ఎప్పుడు నేను ఇంట్లోనే చేసుకుంటాను. కొద్దిగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ ఆకును తెచ్చిపెట్టేసుకోవడం, మళ్ళీ తయారు చేసుకోవడం. సో మనం తక్కువే వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది. అంతా ఒలిచి పెట్టేసుకున్న ఆకుని నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలి, ఎందుకంటే సన్నగా మట్టి ఉంటుంది దానిలో. సో అందుకని కడిగి పెట్టేసుకోవాలి. కొంతసేపు ఒక 1/2 hour అట్లా నానబెట్టేస్తే ఇద్దండి, చూస్తున్నారు కదా ఇక్కడ కిందంతా మట్టి దిగేస్తుంది. సో ఇలాగ మీకు ఇంకొంచెం ఉంది అని అనుమానంగా ఉంటే ఇంకొక సెకండ్ టైం కూడా చేసుకోండి, లేదా ఎక్కువసేపు పెట్టుకోండి. అంటే మరీ ఎక్కువ అంటే అవర్స్ టుగెదర్ పెట్టుకోకూడదు. కొంతసేపు ఒక 45 minutes to 1 hour పెట్టుకోవచ్చు. అని అదంతా కడిగేసిన తర్వాత ఇలా ఒక బట్ట పైన ఆరబెట్టండి. జస్ట్ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కనుక పెట్టేసినా లేదా కింద ఎక్కడైనా పెట్టేసినా ఒక గుడ్డ వేసో ఒక పేపర్ వేసో అట్లా నీట్గా ఆరుతుంది. అంటే బాగా తడి లేకుండా ఆరే వరకు అట్లా పరిచి పెట్టేసేయండి. మధ్య మధ్యలో కొద్దిగా అట్లా అంటూ ఉంటే కనుక కింద ఏదైనా ఆకున్నప్పుడు బాగా తొందరగా డ్రై అయిపోతుంది. డ్రై అంటే తేమ లేకుండా పోతుంది. కొద్దిగా పల్చగా ఆరబెట్టండి, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టకుండా కొద్దిగా పల్చగా ఆరబెడితే నీట్గా వస్తుంది. ఇదండి, చూస్తున్నారు కదా నీట్గా తేమ లేకుండా ఆరిపోయింది. సో 1-2 సార్లు అట్లా కనుక మనం కదిలిచ్చేస్తే నీట్గా ఆరిపోతుంది. చూస్తున్నారా, ఇప్పుడు బట్టకు కూడా అతుక్కోకుండా నీట్గా ఇట్లా అనగానే వచ్చేసింది. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్ కానీ ఏదైనా ఒక ట్రే కానీ ఇట్లాంటి వాటిల్లో తీసేసుకొని, ఫ్రిడ్జ్లో చిల్లర్ ఉంటుంది కదా, అంటే ఒకలాంటి ట్రే లాంటిది ఒకటి ఉంటుంది చూడండి, అంటే వెజిటేబుల్స్ పెట్టుకునేది కాకుండా పైన చిల్లర అని వస్తుంది. సో దానిలో దీన్ని ఆరబెట్టేసుకోవాలి. ఇంచుమించుగా ఒక 10-15 daysకి మీకు ఇది రెడీ అయిపోతుంది. సో మళ్ళీ అయిపోతుంది అనగా ఇంకొద్దిగా తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, వాటిల్లో చిల్లర రావట్లేదు అనుకుంటాను. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఓపెన్గా ఉన్న బాక్స్ లాంటిది ఏదన్నా తీసుకుని, అంటే మూత పెట్టకూడదు, మూత లేకుండా ఇది దానికంతట అదే ఆ చల్లదనానికి ఆరిపోవాలన్నమాట. సో ఇట్లా ఓపెన్గా ఉండే కొంచెం వెడల్పాటి ట్రైల్లో కనుక మీరు వస్తువులు ఏవి పెట్టకుండా ఉండే ర్యాక్లో కనుక పక్కన పెట్టేస్తే ఈజీగా మీకు కసూరి మేతి రెడీ అయిపోతుంది. సో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం వంటల్లో వాడుకోవచ్చు. సో ఇదో చూస్తున్నారా, ఇది నేను ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్న కసూరి మేతి. కొద్దిగానే ఉంది, ఎక్కువ లేదు. సో ఈ పక్కనే ఇప్పుడు పెట్టేస్తున్నాను. సో ఇది అయిపోతూ ఉంది అనుకున్నప్పుడే ఇలా పెట్టేసామనుకోండి, మనకి నెక్స్ట్కి యూజ్కి వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది నాకు ముందుగా ఉండిందనమాట. ఇదండి. సో ఇదంతా కూడా చూడండి, ఇట్లా నలపగానే మీకు బయట నుంచి తెచ్చుకున్న కసూరి మేతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది కొద్దిగా గ్రీనిష్గా ఉంటుంది, ఇది కొంచెం గ్రీన్ తక్కువ ఉంది. అయితే ఇందులో కొంచెం పండిన ఆకు కూడా ఉంది, అయినా పర్లేదు, నేను వంటకు వాడేసుకుంటాను, అదేం ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి నాకు ఆ రోజే టైం లేకుండా పక్క రోజు చేస్తూ ఉంటాను కదా, అట్లాంటప్పుడు కొద్దిగా ఆకు పండుతుంది. అయినా దాంతో వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. సో నీట్గా అది కూడా డ్రై అయిపోతుంది, అది కూడా వాడుకోవచ్చు. బట్ కొత్తగా వాళ్ళకి వద్దు అని చెప్పాను అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ టిప్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి.
అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.